శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం అనే పుస్తకంలోని ఇంట్రడక్షన్ పార్ట్లోని ఇంకొంత భాగాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. భగవద్గీత సారం. శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారంలో మనం నిత్య జీవితంలో ఏ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఆ యొక్క జ్ఞానాన్ని పొందడానికి చేయవలసిన సాధన ఏంటి, నిమిత్త మాత్రంగా ఉంటూ కర్మబంధాల్లో చిక్కుకోకుండా కర్తవ్య కర్మాచరణ ఎలాగా, ఏది ధర్మం, ఏది సత్యం, సత్యంలో జీవించాలంటే ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి ఇత్యాది మౌలిక విషయాలకు సంబంధించి భగవద్గీతలోని వివిధ అధ్యాయాల్లో చెప్పబడిన అనేక శ్లోకాల్లో నుండి 1-2 శ్లోకాలను తీసుకొని వివరంగా ముచ్చడించడం జరిగింది. ఆత్మసత్యాన్ని సరిగ్గా తెలుసుకున్నప్పుడే దైనందిన జీవితాన్ని సరిగ్గా జీవించగలుగుతాం. హిందువులుగా పుట్టాం కనుక కృష్ణుడు చెప్పింది తెలుసుకోవాలని కాదు, కృష్ణుడు చెప్పినట్టు జీవిస్తేనే హిందువులు అవుతారు. భారతదేశంలో పుట్టినందుకో, హిందూ కులాల్లో పుట్టినందుకో ఎవరు హిందువులు కాలేరు, కాబోరు. ఈ విషయాలన్నీ పిరమిడ్ మాస్టర్స్ అయిన వారందరికీ క్షుణ్ణంగా తెలుసు. వారికి కొత్తగా చెప్పాల్సిన పని ఏమీ లేదు. అయినా కూడా నూతనంగా పిరమిడ్ ఆధ్యాత్మికతలోకి ప్రవేశించే వారికి, మరి కొంగత్తగా ధ్యానాభ్యాసంలో ప్రవేశించే వారికి భగవద్గీత గురించి సరైన అవగాహన ఎంతైనా అవసరం.